ఆత్మీయ జీవితంలో వెనక తీస్తుంటున్నారు, ఆత్మీయంగా దిగజారిపోతున్నారు, సమస్యలనే చూస్తున్నారు. కానీ ఆ సమస్యల నుండి విడిపించగలిగిన దేవుని మీద మనసు పెట్టలేకపోతుంటున్నారు ఈరోజు చాలామంది. ప్రియులారా, సమస్యలు ఎన్నైనా ఉండనీగాక, డజన్ల కొలది నీ మీద వచ్చి పడనీగాక, నీ దృష్టి మాత్రం విడిపించగల దేవుని మీదనే ఉండాలి. నిన్ను రక్షించగలిగిన దేవుని మీదనే ఉండాలి. హల్లెలూయా. ప్రభుత్వాలు ఏమైనా, రాజులు ఎవరైనా, అధికారాలు ఏమైనా, ప్రతికూలతలు, పరిస్థితులు ప్రతికూలముగా మార్చబడ్డ, వ్యతిరేక చట్టాలు, శాసనాలు మనకు విరోధంగా ఏర్పరచబడిన కాలము, మనుషులు, పరిస్థితులు మారిన నీ విశ్వాసం మాత్రం మారకూడదు. నీ నమ్మకం మాత్రం నువ్వు కోల్పోకూడదు. నీ ధైర్యం మాత్రం నువ్వు విడిచిపెట్టకూడదు. హల్లెలూయా. నేను ఒక మాట మాట్లాడతాను, జాగ్రత్తమైన. నీకు సమస్యలు ఎక్కువైనంత మాత్రాన నీ దేవుడు బలహీనుడా? నీ దేవుడు శక్తిహీనుడా? నీ దేవుడు నీకు విడిపించలేనటువంటి అసమర్థుడా? చెప్పాలి. కాదండి. ఆయన గొప్పవాడు, బలవంతుడు. మన జీవితంలో ఆయనకు అసాధ్యమైన కార్యాలు ఏమీ లేవు. బైబిల్ స్పష్టంగా చెప్తుంది, మనుష్యులకు అసాధ్యములైనవి దేవునికి, చెప్పండి, దేవునికి సాధ్యములు. దేవునికి స్తోత్రం కలుగునుగాక.